మనవాడి పెళ్లి విషయంలో మాత్రం నువ్వు తొందరపడ్డావు. అయిపోయిన పెళ్లికి పందిళ్ళెందుకు? ఎవరేమనుకున్నా జరగాల్సిన నష్టం జరిగిపోయిందిగా. ఉమ్, ఇప్పుడు మాత్రం ఏం జరిగింది? విడాకులిచ్చి ఇంకో పెళ్లి చేద్దాం. విడాకులా? ఇక్కడ విడాకులంటే ఫారెన్లో అంత ఈజీ అనుకుంటున్నావా? ఏం చేస్తుందక్క, మనెవరికి ఇష్టం లేకపోతే తనే వెళ్ళిపోతుంది. ఇదిగో, నువ్వు ఏదో ఒకటి చేసి దాన్ని వదిలించుకుంటే మన చంద్రాకి మంచి సంబంధం నేనే చూస్తాను. ఏమంటున్నావే? నా మాట విను. డెల్లాస్లో కృష్ణవంశీ అని ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ ఉన్నాడు. తనకొక్కతే కూతురు, కోట్లల్లో ఆస్తి ఉంది. నువ్వు ఓకే అను, నేను మాట్లాడతాను. దాంతోపాటు మనవాళ్లలో కూడా మన ఫ్యామిలీ రేంజే మారిపోతుంది. మరి సీత? అబ్బా, దాని గురించి ఆలోచించి మనవాడి జీవితం నాశనం చేస్తావా? అలా కాదే, నువ్వు చెప్పింది నాకు నచ్చింది. కాని పెళ్ళైపోయింది కదా, ఏం చేస్తాం? డైవర్స్ ఇప్పించు. డైవర్సా? లేకపోతే తనే ఇంట్లో నుంచి వెళ్ళిపోయేట్టు చెయ్యి. అదెలా? అదెలా అనేది నీలాంటి అత్తలకు నేను చెప్పాలా?